ఎచ్చెర్ల మండలం నారాయణపురం రెవెన్యూ పరిధిలో అక్రమ మైనింగ్ దందా కొనసాగుతుంది. దీనిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం పంచాయతీ నారాయణపురం రెవెన్యూ పరిధిలో యూనివర్సిటీ సమీపంలో అక్రమ మైనింగ్ దందా కొనసాగుతుంది. రాత్రి పగలు బాంబులు పేల్చి చెట్లు కూల్చి అక్రమంగా మట్టి రాళ్లు తరలించడంతో మామిడి జీడి చెట్లు పెంచుకొని తరతరాలుగా జీవిస్తున్న దళిత బీసీ పేద రైతులు, గొర్రెలు మేకలు పెంపకందారులు తమ జీవనం నాశనమవుతుందని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నారాయణపురం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి మండలిని మొత్తం కూడా అక్రమ మైనింగ్ చేస్తా ఉన్నారు. రోజు రాత్రి పగలు తేడా లేకుండా బాంబులతో పేల్చి బాంబులు మోత మోగించి చెట్లు కూల్చివేసి అక్రమంగా రాళ్లు కంకర మట్టి తరలించకపోతా ఉన్నారు. ఈ భూముల్లో తరతరాలుగా చిలకపాలెంలో చెందినటువంటి దళితులు, బీసీలు, పేదలు ఇక్కడేమో జీడి, మామిడి, టేకు, నీలగిరి వ్యవసాయ పంటలు వేసుకొని సాగు చేస్తా ఉన్నారు. మొత్తం కూడా వీళ్ళ జీవనాన్ని కూడా ఈ రోజేమో నాశనం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం స్పందించాలా, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు స్పందించాలా, ఈ అక్రమ మైనింగ్ దందాను వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి ఎవరైతే అక్రమ మైనింగ్ కి పాల్పడతా ఉన్నారో వారిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. లేకుంటే మాత్రం ఈ ప్రాంత రైతులతో కలిసి ఆందోళన చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.